ఎలా అనిపించింది మీకు ఇప్పుడు ఈ సుమారు 4 సంవత్సరం అవుతుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీకు నచ్చిందా? బ్రహ్మాండంగా ఉంది. ఇబ్బంది ఏం లేదు. పెన్షన్లు వస్తున్నాయి. రైతు భరోసా పడుతుంది. మరి 18 సంవత్సరాలు 45 సంవత్సరాలకు 18,000 ఇస్తుండే ఇంకేం కావాలా? ఇంకా బల్లికురవ మండలానికి పోయే పని లేదు. ఖచ్చితంగా ఊళ్ళో సచివాలయం ఉన్నాయో వెళ్ళి డైరెక్ట్గా పోయి మాట్లాడుకోవచ్చు, చేపించుకోవచ్చు పనులు. ఇబ్బంది ఏముంది? ఇంతకుముందు మండల ఆఫీస్కి వెళ్ళేవాళ్ళని ఒకడు ఉంటే ఒకరు ఉండరు. ఇప్పుడు చచ్చినట్టుగా ఏడే చెప్తున్నారు పనులు. ఇబ్బంది ఏం గురించి దాని గురించి మామూలుగా గెలుపు మాత్రం జగన్ గారిది. ఇప్పుడైతే మీకు బాగుందంట ఈ సచివాలయం పెట్టడం. సచివాలయం పెట్టడం బాగుంది, నీట్గా ఉంది. మరి ఇప్పుడు వాలంటీర్స్ కూడా ఉన్నారు కదా, అది ఎలా అనిపిస్తుంది? మరి 6 తీసుకెళ్ళి పింఛన్ ఎత్తున్నారు. అంతకుముందు వరుసను ఏడో చోట నిలబడాలా. ఒక ఆయన కూకోలేడు, ఒక ఆయన కూకుంటాడు, ఒక్కొక్క ఆయన బీపీ షుగర్ ఉన్న ఆయన ఉంటాడు. ఇప్పుడు నేరుగా ఇంటికి తీసుకెళ్ళి లేవగొట్టిస్తున్నారు. ఇబ్బంది ఏముంది? 6-6:30 కల్లా లేవగొట్టిస్తున్నారు. 2వ తారీఖు 3వ తారీఖు లేవగొట్టి పింఛన్ వచ్చింది ఇస్తున్నారు. ఇబ్బంది ఏం లేదు. బాగుంది వాలంటీర్ వ్యవస్థ. వాలంటీర్ వరకు కూడా బాగానే. మరి ఎందుకు వాళ్ళని మూటల మోసి ఉద్యోగం అన్నారు ప్రతిపక్షం? మూటల మోసి గిట్టుబాటు కాని వాళ్ళు అంటుంటారు. దాన్ని ఏముంది? గిట్టుబాటు కాని వాళ్ళు అంటారు. అంతేగాని ఇప్పుడు మూటలు మోసేవాడు నీ కాడికి వచ్చి నేరుగా ఎత్తనాడుగా పింఛను ఎత్తనాడుగా. మరి లేదా అంతకుముందు మా కుక్క కావులు కూకోవాలిగా. మరి ఆయన ఇచ్చిందాకా ఎప్పుడో ఇచ్చిందాకా ఉండాలిగా. అంతకుముందు 10వ తారీఖు 8వ తారీఖు ఇప్పుడు 3వ తారీఖు 2వ తారీఖులోనే ఇస్తున్నా డబ్బులు. ఇంక ఇబ్బంది ఏముంది? మరి మా సంవత్సరానికి ఒకటి పెంచుకుంటూ పోయి 3,000 చేస్తానన్నాడు కదా. ఎట్లా అనిపించింది చెప్పండి? ఇప్పుడు ఈ 3,000 జగన్మోహన్ రెడ్డి పెంచారు కదా పింఛను, ఎలా అనిపించింది? బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు అన్న మాట ప్రకారంగా మొత్తం ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన అన్నాడు నేను మామూలుగా రుణమాఫీ చేస్తాను, వడ్డీ తీసేస్తాను అని. అది దానికోసం ఉండి మొన్న పోయి కట్టి వచ్చాం డబ్బులు. అది జరిగింది. అది చేశాడుగా, గతంలో చంద్రబాబు నాయుడు చేశాడు కాదంటలా. ఏముంది దాంట్లో ఉపయోగం ఏం లేదు. మరి సచివాలయాలకు బల్లి కూడా వెళ్ళాం. తిరిగి ఈ జిరాక్స్లుగా అయిపోయినాయి డబ్బులు మొత్తం. ఛార్జీలకి రోజు బల్లికూరు. ఇప్పుడు కమ్మంగా ఊళ్ళో సచివాలయంగా మొత్తం స్టాఫ్ మొత్తం వస్తుంటారు. వాళ్ళు పాలసీ పుచ్చుకొని పింఛన్ అని ఒకవేళ ఇంకోటని మాట్లాడడానికి బాగుంది. మరి సర్వే పెట్టుకోవాలని భూమి కానీ మంచి అని చెప్పలేను అందుబాటులోనే ఉంది. ఇబ్బంది ఏం లేదు. మరి ఈ పథకాలు ఇప్పుడు మీరు చెప్పిన ఏదో ఈ రైతు భరోసాలు ఇట్లాంటి పథకాలు మొత్తం ఒక వైసీపీ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారంట కదా. అదే వస్తుంది. అదంతా అబద్ధం కాని మాటలు మాట్లాడుకుంటుంది. టీడీపీ వైసీపీ అని లేదు. ఆయన ఏమన్నాడు? పార్టీ పట్టించుకోవద్దు, మొత్తానికి అర్హత ఉన్నవాళ్ళు మొత్తానికి ఇవ్వమన్నాడు. అట్లనే వచ్చేస్తున్నాయి. ఇప్పుడు నీ భూమి నువ్వు సరి చేసుకోలేక నువ్వు రాలేదని దానికి ఎవడు చేసేది ఏం లేదు. నువ్వు వెళ్ళు, నీ భూమి సర్వే చేసుకో, తోల్పించుకొని తీసుకొని నీ ఆన్లైన్ ఎక్కించుకొని నీకు ఎందుకు పడవు రైతు భరోసా. పార్టీ మీరేమనుకున్నారు? ఈసారి మళ్ళీ జగనే వస్తాడు. కానీ ఇక్కడ మరి తెలుగుదేశం అను పవన్ కళ్యాణ్ అదే జనసేన పార్టీ రెండు పొత్తు మీద ఉన్నాయి కదా. పొత్తు మీద ఉన్న మాత్రం ఉపయోగం ఉందా? ఉపయోగం ఏమీ లేదు. జనం ఎటు బారు. కానీ మరి ఈసారి జగన్ ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కానీ అన్నారు పవన్ కళ్యాణ్. ఆయన మాటలకి ఏమొచ్చా? ఆయనే చవలేక వస్తున్నాడు. ఈయన ఏం చేస్తాడు చెప్పు? మరి ఆయనలో కలవటేందుకు ఒక్కటే రావచ్చు కదా. మరి ఈనాలు మరి ఈ వైసీపీ ప్రభుత్వం కూడా ₹1 పాల ప్రభుత్వం అన్నాడు పవన్ కళ్యాణ్. రూపాయి పాలు మాత్రం ఆయన ₹10 మాత్రం పగలు తీసేది ఏముందాడ? ఖమ్మంగా ఇస్తాను. ఇప్పుడు ఈ తీసుకొచ్చి మొత్తం ఇస్తున్నారు కదా, ఇచ్చేటప్పుడు తీసుకోవడానికి ఏమైంది? మళ్ళీ గెలుస్తాడు జగన్ కన్ఫర్మ్.